ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన రక్షకుడు సజీవుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు నామమందు మీకందరికీ కూడా శుభములను నేను తెలియజేస్తూ జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్లోని కృపా గడియలు అనేటువంటి ఈ యొక్క కార్యక్రమమునకు నేను మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. మరి ప్రతిరోజు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడు మీ హృదయము అనేటువంటి వాకిటి దగ్గర ఆయన నిలబడుకొని మీ హృదయము అనేటువంటి వాకిటిని ఆయన తట్టుతూ ఉంటుండగా, ఆ వాక్యమును మీ హృదయములో ఆయన ఉంచుతుంటుండగా నిజంగా యేసుక్రీస్తు నామం ఎంతగానో మహిమపరచబడును గాక. ఆయన వాక్యము సజీవమైంటుండగా, ఆయన వాక్యము సత్యమైంటుండగా ఆ వాక్యమునకు కూడా సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయన నామమునకే కలుగును గాక. దేవుడు ఈరోజు మనతో అసాధారణమైనటువంటి ప్రార్థన, ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన అనేటువంటి అంశమును గురించి దేవుడు మీ యొక్క ప్రార్థన జీవితమును ఆయన చెలరేపాలని ఆయన ఆశపడుతుంటున్నాడండి. మరి చాలా మంది క్రైస్తవులు యొక్క ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే రూమ్ టెంపరేచర్ ప్రార్థన లాగా ఉంటుందండి. అంటే రూమ్ టెంపరేచర్ ఏ విధంగా ఉంటుందంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మరి చెప్పాలంటే ఆ మాటకు మరి ఒక అర్థము నులివెచ్చని స్థితి అందమా, లేదా ఒక నామినల్గా వారికి ప్రేయర్ లైఫ్ ఉంటుంది. వారికి ప్రార్థన విన్నపములు ఎలా ఉంటాయంటే ఒక రూమ్ టెంపరేచర్ ప్రేయర్స్ లాగా ఉంటాయి, కానీ ఒక హాట్ ప్రేయర్స్ లాగా ఉండవండి. వాళ్ళు నిజంగా ఒక సిన్సియర్గానే ప్రార్థన చేస్తుంటారు, అంటే నిజముగా లేదా నిజాయితీగా వారు ప్రార్థన చేస్తుంటారు. బట్ దే డోంట్ సిజిల్, అంటే ఆ యొక్క బలమైన తీవ్రమైనటువంటి ప్రార్థన అనేటువంటిది వారి జీవితంలో కనిపించదు. నేను మరి చాలా మందిని చూస్తుంటానండి, ఉదయం లేవగానే మరి క్రైస్తవులు కదా, దేవుడు వారికి ఆ రోజు తోడుగా ఉండాలి కదా అని ఒక సింపుల్ ప్రార్థన, లేదా ఒక చిన్న ఒక డైలీ పోర్షన్ అందమ్మా, లేదా ఒక డైలీ బ్రెడ్ లాగా ఒక చిన్న వాక్యం, ఒక చిన్న పారాగ్రాఫ్ చదువుకొని వారి దినచర్యలోనికి మరి వెళ్ళిపోయేటువంటి వారిని నేను చాలా మందిని చూశాను. మరి కొంతమందిని నేను చూశానండి, బైబిల్ చదవడానికి వారికి ఓపిక లేక చాలా సందర్భాలలో చిన్న చిన్న ఎవ్రీడే పోర్షన్స్ అనే బుక్స్ దొరుకుతుంటాయి, ఆ విధంగా మరి చదువుతుంటారు. అవి నేను చదవడం తప్పు అని నేను అనను, కానీ అవి కూడా చదవాలి. అయితే దేవుని వాక్యమును మీరు స్వీకరించడం ప్రారంభించాలి, ఆ ఆహారమును మీరు భుజించడం ప్రారంభించాలి. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మరి ఆసక్తితో కూడిన ప్రార్థన ఏ విధంగా అసాధారణ ఫలితములను ఇస్తుంది అనేటువంటి సందేశము ద్వారా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. వాక్యంలో చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. హల్లెలూయా. యాకోబు అనేటువంటి అపోస్తలుడు ఒక అద్భుతమైన మాట పలుకుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఏలియా అంట మన వంటి స్వభావం గలవాడే. అతడు ఏమి పెద్ద గొప్ప కాదు, లేదా అతడేమో పెద్ద ఒక సూపర్ న్యాచురల్ పర్సన్ కాదు. వాక్యము చెబుతున్న మాట, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. అయితే అతనిలో ఉండే ప్రత్యేకత ఏంటిదంట? యాకోబు అంటున్నటువంటి మాట, అతడు ఆసక్తితో ప్రార్థన చేసేటువంటి వాడు. హల్లెలూయా. ఏలియా యొక్క లైఫ్ స్టైల్ మీరు చూసినట్లయితే ఆసక్తితో ప్రార్థన. ఒక గొప్ప దైవజనుడు, ఒక అభిషేకింపబడినటువంటి ప్రవక్త, అయితే సాధారణమైనటువంటి ప్రార్థనలు చేయట్లేదంట, ఆసక్తితో అనేటువంటి మాట. ఎందుకండి ఆ మాట రాయబడాలి? ఆసక్తి అనేటువంటి మాట ఎందుకు రాయబడాలి? యాకోబు ఎందుకు ఆ మాట గుర్తు చేసుకుంటున్నాడు? దాని అర్థం ఏంటిదో తెలుసా? అనేక మంది ఎటువంటి ప్రార్థనలు అంటే ఆసక్తి ఉండదు, తీవ్రమైన ప్రార్థనలు అనేటువంటివి ఉండవు, లేదా ఫర్వెంట్ ప్రేయర్స్ అనేటువంటివి వారి జీవితంలో కనిపించవండి. చాలా చెప్పాలంటే పలచగా అందామా, ఎగ్జాక్ట్ వర్డ్ నేను వాడుతుంటున్నాను. రూమ్ టెంపరేచర్ అనేటువంటి మాటకు చాలా పలచగా వారి ప్రార్థనలు ఉంటాయి, చాలా చెప్పాలంటే ఒక నామినల్గా ఉంటాయి. అయితే ఇక్కడ చూసినట్లయితే ఏలియా యొక్క ప్రార్థన ఎటువంటిదంట? ఎర్నెస్ట్ ప్రేయర్ అండి. ఒక ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన ఏలియా చేసినప్పుడు ఏమైందంట? వాక్యంలో రాయబడింది కదా, 3.5 సంవత్సరంలో వర్షింపలేదంట. హల్లెలూయా. చూస్తామా ఏం జరిగిందో? దేవుని వాక్యంలో చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం, ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనడు పడదని ప్రకటించెను. ప్రియమైన వాళ్ళరా, ఏలియా చూడండి ఎంత ధైర్యంగా ఈ మాట పలుకుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది అకార్డింగ్ టు మై వర్డ్. నా మాట ప్రకారము మంచైనను వర్షమైనను కురవదు.
మంచైనను వర్షమైనను కురవదు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి వర్షమును డిసైడ్ చేయగలరా? ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఒక వాతావరణం కానీ, లేదా ఒక వర్షమును కానీ, లేదా ఆకాశంలో ఉన్నటువంటి పరిస్థితులను డిసైడ్ చేయగలరా? మరి ఈ లోక పరంగానే పరిస్థితులను నిర్ణయించడం చాలా కష్టమండి. అయితే ఏలియా అంటున్నటువంటి మాట, నా మాట ప్రకారం, అకార్డింగ్ టు మై వర్డ్. ప్రియమైన వారరా, ఏలియా యొక్క మాట వర్షము వింటుందండి. హల్లెలూయా. ఏలియా యొక్క మాట వర్షము వింటుంది. దేవునామ మహిమపరచబడును గాక. ఎవరితో ఈ మాట పలుకుతున్నాడు? ఆహాబు అనేటువంటి రాజుతో అండి. చూసామా దేవుని వాక్యంలో ఏం జరిగిందో? బైబిల్లో రాయబడింది కదా, ఆ యొక్క ఏలియా కెరీతు వాగునకు వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడండి? దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారము అతడు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపోయాడు. అయితే ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన. ఆఫ్టర్ స్పీకింగ్ ఎ వర్డ్, ఏలియా మాట పలికిన తర్వాత అతడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆసక్తితో కూడిన ప్రార్థన. అయ్యో, ఎలాగో దేవుడు సెలవిచ్చాడు కదా, నా నోట నుంచి మాట వచ్చింది. నా అంత అభిషేకం ఉన్నటువంటి వ్యక్తి ఎవరున్నారు? షోమ్రోనులో దేశంలో ఎవరు కూడా లేరు. ఎంతోమంది బయలు ప్రవక్తలు ఉన్నారు, ఆషేరాపు ప్రవక్తలు ఉన్నారు. మరి నేను జీవము గల దేవుని ప్రవక్తను, నేను సెలవిస్తే జరగకుండా ఉంటుందా? అటువంటిది ఏమీ లేదండి. మాట సెలవిచ్చాడు, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి మొరపెట్టడం ప్రారంభించాడు. ప్రియమైన వాళ్ళరా, ఏలియా మనకు నేర్పిస్తున్నటువంటి ఆ యొక్క ప్రార్థన, ఆ సత్యం ఏంటో తెలుసా? ఆసక్తితో కూడిన ప్రార్థన అసాధారణ ఫలితములు ఇస్తుందంట. హల్లెలూయా. ఏలియా చేసిన ప్రార్థన ఎటువంటి ప్రార్థన తెలుసా అండి? 3.5 సంవత్సరములు వర్షింపకుండా లేదు. ఏ విధంగా ప్రార్థించాడంట? యాకోబు రాసిన పత్రికలు మనం చదివాం కదా, 5వ అధ్యాయం 17వ వచనంలో, ఆసక్తితో. He was a man like our passion. అతను మన వంటి స్వభావము కలిగిన వాడే. బట్ హిస్ లైఫ్ స్టైల్ ఇస్ డిఫరెంట్. అతని జీవన విధానము ఒక విభిన్నమైనది. అతడు అంటున్నటువంటి మాట, ఆసక్తితో ప్రార్థన చేశాడు, వర్షమును రాకుండా చేశాడండి. హల్లెలూయా. తర్వాత వర్షంలో ఏముంటుందో తెలుసా? అతడు మరలా ప్రార్థన చేయగా వర్షం వచ్చింది. వర్షము రావాలి అంటే ఏలియా యొక్క మాట, వర్షము రాకూడదు అంటే ఏలియా యొక్క మాట. అసాధారణమైన ప్రార్థన. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యంలో 2వ భాగం నేను నీకు చూపిస్తాను. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 38వ వచనం. అతడు ఇలాగా ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. ప్రియమైన వాళ్ళరా, మీరు చూడండి ఏలియా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. నేను ఎందుకు ఈ మాట పలుకుతున్నానో తెలుసా అండి? దేవుని వాక్యంలో చూసినట్లయితే ఒకవైపు ఏలియా ఉన్నాడు, మరి ఒక వైపు 800 మంది ప్రవక్తలు ఉన్నారు. మీరు అనొచ్చు 400 మందే కదా బ్రదర్ అని. అవునండి, 400 మంది ఎవరంటే బయలు ప్రవక్తలు. మిగతా 400 మంది ఎవరంటే ఆషేరా దేవి, ఇంగ్లీష్లో ఏముంటుంది, గ్రౌస్ అనేటువంటి మాట ఉంటుంది. ఆషేరా దేవి యొక్క ప్రవక్తలు 400 మంది. సో ఆల్ టుగెదర్ ఒకవైపు ఏలియా ఉన్నాడు, మరి ఒక వైపు 800 మంది ప్రవక్తలు ఉన్నారు. అయితే సవాలు ఎవరికంటే ఏలియాకు 400 మంది బయలు ప్రవక్తలు. ఒకవైపు 400 మంది బయలు ప్రవక్తలు, ఒకవైపు ఆషేరాదేవి యొక్క 400 మంది ప్రవక్తలు, ఒకవైపు ఆహాబు రాజు అతని సైన్యము, మరి ఒక వైపు ఇశ్రాయేలు. ఇక్కడ ఒక్క ఏలియా ఉన్నాడండి. వన్ ఎలైషా, ఒక్క ఏలియా. ప్రేమైన వాళ్ళరా, ఆ ఏలియా అంటున్నాడు, సవాలు విసురుతున్నాడు. ఏంటిది ఆ సవాలు? దేవుని వాక్యంలో రాయబడింది కదా, ఆ యొక్క బయలు ప్రవక్తలను చూసి, ఎంతకాలము మీరు 2 తలంపుల మధ్య మీరు ఉంటారు, లేదా ఎంతకాలము ఈ కన్ఫ్యూజన్లో ఉంటారు ఇశ్రాయేలును చూసి అన్నటువంటి మాట అండి. బయలు ప్రవక్తలతో ఏలియా ఏమన్నాడు తెలుసా? ఒక సవాలు. ఏంటిది? ఆ యొక్క పశువును మరి ఆ యొక్క కట్టెల మీద పెరిచిన తర్వాత మీరు మీ దేవునికి ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను. ఎవరి ప్రార్థనకు అగ్ని దిగి వస్తుందో వారే దేవుడే నిజమైన దేవుడు. అది సవాలండి. దేవుని వాక్యంలో చూస్తాం కదా, ఆ యొక్క బయలు ప్రవక్తలంట ఆ కట్టెల మీద ఆ యొక్క పశువును పెట్టారండి. ఉదయం నుంచి ప్రార్థించారు, మధ్యాహ్నం అయిపోయింది, అగ్ని దిగి రాలేదు. ఏమైంది? చివరికి వారి శరీరములను కోసుకున్నారు, రక్తము బయటికి వచ్చింది, కానీ అగ్ని మాత్రం రాలేదండి. హల్లెలూయా. ఎంత ప్రార్థన చేసినా చివరికి ఏలియా వచ్చాడు. ఏలియా ఏం చేస్తాడో తెలుసా అండి? కట్టెలను పెరిచాడు, ఆ యొక్క బలిపీఠము కట్టాడు, ఆ యొక్క పశువును పెట్టాడు, మరి యొక్క పశువును. ఏలియా ఏం చేశాడో తెలుసా? 3 తొట్టుల నీటిని పోసాడంట.
చివరికి ఏమైంది? ఆ కందకము అందామా నీళ్లతో నింపబడిపోయిందండి. ఇమాజిన్, ఆ పశువు తడిచిపోయింది, కర్రలు తడిచిపోయాయి, మరి చెప్పాలంటే ఆ యొక్క నీరు చేత నింపబడి ఉంది. ఇప్పుడు అగ్ని ఎక్కడైనా మండుతుందా అండి? అయితే ఏలియా ప్రార్థన చేశాడంటండి. ఎటువంటి ప్రార్థన? అత్యాసక్తితో కూడిన ప్రార్థన. వాక్యంలో రాయబడింది కదా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని ప్రార్థన ప్రారంభిస్తూ, నీ ప్రియ బిడ్డలకు లేదా నీవు దేవుడు అని రుజువుపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని వాక్యంలో రాయబడింది కదా, అతడు ఈలాగు ప్రార్థన చేయుచుండగా ఏం జరిగిందంట? యెహోవా అగ్ని దిగి వచ్చింది. మొదటిగా ఏం జరిగిందండి? దహన బలి పశువును, రెండవదిగా కట్టెలను, మూడవదిగా రాళ్లను, నాలుగవదిగా బుగ్గిని, ఐదవదిగా కందకమందున్న నీళ్లను దహించి వేసెను. నీరు అనేటువంటిది అగ్నికి ఆపోజిట్ అండి, అవునా? ఇక వాటర్ ఫైర్ ఎప్పుడు మిక్స్ అవ్వదు. అయితే ఇక్కడ చూస్తే అగ్ని అంట నీటిని కాల్చివేసింది, నీరు అగ్నిని ఆరిపోజేస్తుందండి. అయితే ఇక్కడ ఆపోజిట్ జరిగింది, అగ్ని నీటిని కాల్చివేయడం ప్రారంభించింది లేదా ఆరిపోజేయడం ప్రారంభించిందండి. ఎంత గొప్ప మాట! నీరు అగ్నిని ఆర్పుతుంది, అవునా? అయితే అగ్ని నీటిని ఆర్పిందంట. అదే అసాధారణమైన ఫలితములను ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? అత్యాసక్తితో కూడిన ప్రార్థన అసాధారణ ఫలితములను ఇస్తుంది. ప్రేయర్ ఆఫ్ ఎలైషా బ్రాట్ నేషనల్ రివైవల్. ఏలియా యొక్క ప్రార్థన జాతీయంగా ఒక ఉజ్జీవం. ఎందుకు? ఆ యొక్క ఇశ్రాయేలుల జీవితాలు ఆరిపోయి ఉంటున్నాయి. రెండు తలంపుల మధ్య వారు కొట్టుబిల్లలు ఆడుతుంటున్నారు. అటువంటి ఆరిపోయిన జీవితములను చలరేపాలి అంటే ఒక ఆసక్తితో కూడిన ప్రార్థన. నీ జీవితంలో కూడా అండి, ఏ పరిస్థితులు అయితే ఆరిపోయి ఉంటున్నాయో, ఏ పరిస్థితులు అయితే ఎండిపోయి ఉంటున్నాయో, లేదా ఏ పరిస్థితులు అయితే నిర్జీవంగా అవి పడిపోయి ఉంటున్నాయో, ప్రేయర్ కెన్ బ్రింగ్ లైఫ్ ఇన్ టు దట్ సిచ్యువేషన్స్. ప్రార్థన ఆ యొక్క నిర్జీవమైనటువంటి వాటిలోనికి జీవమును తీసుకొని రావడం ప్రారంభించింది. ఏలియా ప్రార్థన జాతీయ ఉజ్జీవం, నేషనల్ రివైవల్ తీసుకొని వచ్చిందండి. హల్లెలూయా. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-4 వచనాలలో గమనిస్తే పౌలు ఏమంటున్నాడు తెలుసా? ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. 3 విషయాలు చెప్తున్నాడు. ప్రార్థన యందు నిలకడగా ఉండండి, కృతజ్ఞత గలవారై ఉండండి, దాని యందు మెలకువగా ఉండండి. వేటి యందు? ప్రార్థనలో. అనేక మంది నిలకడలేని ప్రార్థన జీవితం, మెలకువగా లేని ప్రార్థన జీవితం. పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నా బంధకములలో. పౌలా, నీ ప్రార్థన ఎటువంటి ప్రార్థన అయ్యా అంటే పౌలు ఏమంటాడు తెలుసా? నా బంధకములలో నిలకడతో కూడిన ప్రార్థన, కృతజ్ఞతతో కూడిన ప్రార్థన. మూడవదిగా అతడు అంటున్నాడు మెలకువతో ఉండేటువంటి ప్రార్థన. ఏలియా జీవితంలో చూస్తే యాకోబు అంటున్నాడు, ఏలియా మన వంటి స్వభావం గలవాడే, అయితే అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. నీ జీవితంలో కూడా జవాబు ఇంకా దొరకని సమస్యలు ఉన్నాయా? ఎటువంటి జటిలమైన సమస్యల గుండా నువ్వు వెళ్తున్నావా? ఈరోజు ఈ సందేశము ద్వారా దేవుడు మిమ్మల్ని మండింపజేస్తున్నాడు. ఆరిపోయిన మీ ఆత్మీయ జీవితములను ఆయన చలరేపుతుంటున్నాడు. ఆసక్తితో కూడిన ప్రార్థన అసాధారణ ఫలితములను ఇస్తుంది. హల్లెలూయా. నేను ప్రార్థన చేయబోతున్నాను మీ మీదికి దేవుని యొక్క ప్రార్థన విజ్ఞాపన చేసే ఆత్మ, నిలకడతో కూడిన ప్రార్థన ఆత్మ మీ మీదికి వచ్చినట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగలిగిన మా ప్రభువా, ఈరోజు మాకు నేర్పించిన సందేశము ఆసక్తితో కూడిన ప్రార్థన అసాధారణ ఫలితములను ఇస్తుంది అని ఒక అద్భుతమైన మర్మముతో కూడిన సందేశములు ప్రభువా మీరు మాకు ఇచ్చి ఉంటుండగా నీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఎంతో మంది రూమ్ టెంపరేచర్ ప్రేయర్స్ లో ఉన్నారు ప్రభువా. దే ఆర్ ప్రేయింగ్ సిన్సియర్లీ. తండ్రి, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సిజల్ ప్రభువా. వారు ప్రభా తీవ్రతతో వాళ్ళు ప్రార్థన చేయలేకున్నారయ్యా. లార్డ్, ఐ ప్రే లెట్ ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్, ఇంటర్సెషన్ అండ్ స్టెడ్ఫాస్ట్ స్పిరిట్ కమ్ అపాన్ దై చిల్డ్రన్ మై లార్డ్. ప్రభువా, ఆరిపోయిన ప్రతి జీవితమును, ఎండిపోయిన ప్రతి జీవితమును, ఆత్మీయంగా నిర్జీవంగా ఉన్న ప్రతి జీవితమును మీరు చలరేపుతూ ప్రభువా తండ్రి ఒక బలమైన ఉజ్జీవము మీరు తీసుకురమ్మని ప్రార్థన చేస్తుంటున్నాను. వారి జీవితంలో తండ్రి, కుటుంబాలలో తండ్రి ఆసక్తితో కూడిన ప్రార్థన ఆ ఇంటిని నింపండి ప్రభువా. యేసు నామమందు ఏ గృహములలో అయితే ప్రభువా ప్రార్థనలు మాత్రమే ఉండి ఆసక్తితో
కూడిన ప్రార్థనలు లేవో తండ్రి, వారి జీవితంలోనికి, వారి కుటుంబంలోనికి ఆసక్తితో కూడిన ప్రార్థనలు వచ్చునుగాక తండ్రి, వచ్చునుగాక. నీ కార్యములు జరిగించండి ప్రభువా తండ్రి. అనేక మందినైనా ఏలియా లాంటి ప్రవక్తులుగా తండ్రి, ఎస్తేరు లాంటి ప్రార్థనా వీరురాగా తండ్రి, కన్నీటి ప్రార్థన చేసే హన్నా వాళ్ళు తండ్రి మారునుగాక తండ్రి. నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వీరి జీవితంలో సంతోషం, సమాధానం, నెమ్మది మీరు దయచేయమని ప్రభు యేసు నామమునందు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్. అంత మాత్రమే కాదు, మీ సాక్ష్యములు మాకు తెలపండి, మరియు ఈ లింక్ ని ఇతరులకు ఫార్వర్డ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ జోసెఫ్ ప్రసన్న కుమార్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తప్పకుండా ఫాలో అవ్వండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.